ఫ్యూచర్ సిటీ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఫార్మాసిటీ మాత్రమే ఉందని తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మహేశ్వరం గ్రామం పిఎస్వై కన్వెన్షన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ సంబంధించిన కనీసం ఒక పేపర్ మీద కనీసం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ చూపించమని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పూర్తి అప్డేట్ మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని మేము నిర్మిస్తామంటున్నారు. అంటే అమెరికాలో ఉన్న న్యూ జెర్సీ నగరాన్ని తలపెట్టే దానికంటే ఎక్కువగా ఇక్కడ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామనేసి ఆయన చెప్పడం జరిగింది గతంలో. అయితే దానికి పూర్తిగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ నేతృత్వంలో కొన్ని వేల కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రక్రియ జరుగుతూనే ఉంది. దీనికి కౌంటర్ ఇప్పుడు ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకుడు కార్తిక్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ లేదు, ఏమీ లేదు, ఫార్మాసిటీయే. ఫార్మాసిటీ పేరు మీద ఇప్పటికీ వస్తుంది. ఫ్యూచర్ సిటీ మీద కనీసం ఏదైనా ఒక్క పేపర్ ఉంటే నాకు చూపించమంటారు. ఇవన్నీ కూడా పూర్తి విషయాలు ఆయన మాటల్లోనే మనం విందాం. నమస్తే అన్న, చెప్పండి. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలో ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడలో రాష్ట్రమే గాని మా ప్రాంతమే గాని నెట్టుబడుతుంది. కాబట్టి వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు నిజాలు చెప్పాలన్న ఆలోచనతో ఈ రోజు నిన్న కలుసుకోవడం జరిగింది. 2.5 సంవత్సరాలతో ఫ్యూచర్ సిటీ అనే పేరు మీద కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక్క కంపెనీ కూడా ఫ్యూచర్ సిటీ తీసుకురాకపోగా, ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక్క కంపెనీ అలొకేషన్ కూడా ఈరోజు జరగలేదు. ఎందుకు రాలేదని కాదు, లేదా పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ ఎవరు వస్తలేరని కాదు, కూడా ఉందనుకోండి. కానీ టెక్నికల్ గా అక్కడ ఇయడానికి లేదనే విషయం ముఖ్యమంత్రి గారు తెలుసు. కాబట్టి ఫార్మాసిటీనే ఫ్యూచర్ సిటీగా రూపాంతరం చేయించి ప్రజల్ని మభ్యపెట్టి కేసీఆర్ గారి మీద ఉన్న కోపాన్ని మన ప్రాంతం మీద తెలుస్తున్నాడు. ఇది నష్టపోయేది ఏంది లాస్ట్ కి అంటే మన ప్రాంతం నష్టపోతుంది. అదే ఫార్మాసిటీని వదిలేసింది. ఆ రోజు కేసీఆర్ గారి నిర్ణయం పట్ల ఇక్కడ ఉన్న నాన్ అఫిలియేట్, నాన్ పొల్యూటింగ్, హై వాల్యూ ఫార్మాస్యూటికల్స్ ఇక్కడ తీసుకురావాలంటే ఒక వ్యాక్సిన్ కంపెనీ దానికి ఎటువంటి పొల్యూషన్ జరగదు. ఒక R&D ఫెసిలిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ వచ్చేది, పెలటైజేషన్ ప్లాంట్స్ వచ్చేవి, బల్క్ డ్రగ్ ప్లాంట్స్ ఏదైతే కాలుష్యం జరుగుతుందో అటువంటిది ఏది కూడా ఇక్కడ అలౌ చేయకుండా API ప్లాంట్స్, యాక్టివేటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం, అటువంటి ప్లాంట్స్ రానికుండా నాన్ పొల్యూటింగ్, నాన్ అఫిలియేట్, హై వాల్యూ ఫార్మాస్యూటికల్స్ ఇక్కడ తీసుకురావాలని ఆలోచనతో ఫార్మాసిటీ కట్టడం జరిగింది. ప్రపంచంలోనే ఒక అద్భుతంగా ఉండేది ఫార్మాసిటీ. కానీ ఏమైంది ఈరోజు? ఏంది మన పరిస్థితి? ఈ రోజు కూడా ఒక్క కంపెనీ రాకపోగా ఇంకా కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి లోకల్ కూడా కాంగ్రెస్ మోసాలు చేస్తున్నప్పుడు పట్టలేక నిజాలు చెప్పాలంటే మేము ముందుకు వెళ్ళడం. అయితే ఒకటి, ఇప్పుడు మన యొక్క పిల్లలు ఇక్కడ అమెరికా అయినా సరే ఫార్మాసిటీ చదువుకోవడానికి దేనికైనా వెళ్తున్నారు. అలాంటిది ఏమీ కూడా వెళ్ళక్కర్లేదు. ఇప్పటి నుంచి ఇక్కడ మేము ఫ్యూచర్ సిటీలో మొత్తం నిర్మిస్తాం, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనేసి మన యొక్క మహేశ్వరం నియోజకవర్గం ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ప్రకటించారు. మరి దీని మీద ఎవరు ఏంది ఎక్కడికి ఎవరు పోవద్దంట నాకు అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడుతుండో, ఆడు ఏముందో, మళ్ళీ ఆయన ఎక్కడ పంపిస్తాడో ఏందో. మనకు వచ్చిన వంటి మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు జియో ఇచ్చి మనం భూమి పూజ చేసుకొని కన్స్ట్రక్షన్ మొదలైన మెడికల్ కాలేజ్ ముంచుకుపోయారు కదా. వాళ్ళు దానికి సమాధానం చెప్పారు. ఏం యూనివర్సిటీలు కడుతున్నారు మీరు? ఏమొచ్చిందని చూడండి. వాళ్ళు ఏదో ఊహలో బతుకుతూ ఆ ఊహాజనకమైన ఒక సంభాషణలే గాని, ప్రశ్నలే గానీ సమాధానం చెప్పలేదు. వాస్తవాలు చెప్పారు. ప్రజలు ఎవరు మూర్ఖులు కాదు, అన్ని తెలుసు. రాజకీయ నిర్ణయాలన్నీ రేపు జరగవచ్చు, కానీ అబద్ధాలను పసిగట్టండి చెప్తున్నాను. నా భూమి నాది, ఏమన్నా బొంటి మన 2.5 కోట్ల కడుపు చూద్దాం. దాంట్లో బేకార్ ముచ్చట్టు, చిన్నపిల్లలు ముచ్చట్టు మాట్లాడదు. ఎవరికి వెళ్ళారు ఆయనతో నేనే మాట్లాడు. చిన్నపిల్లల లాగా లెక్కలు మాట్లాడదు. నేను అడిగిన సబ్జెక్ట్ కరెక్ట్ గా అడిగినా లేదు. మీరు రేపు అలొకేషన్ చేయబోయే మొదటి కంపెనీ కూడా ఫార్మా కంపెనీ. అప్పుడు ఏడబెట్టుకుంటారు తలకాయలు, ఏడబెట్టుకుంటారు, మొత్తుకుంటారు ఏడబెట్టుకుంటారు. అనవసరమైన రాజకీయాలు బంద్ చేసి
ఇదేంది ఆల్ పార్టీ మీరు ఏం పెట్టిరన్నా ఏసీ అని పెట్టి వాళ్ళు టైట్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను దగ్గరుండి తీర్మానం చేపిస్తా. మా ఊర్లోకి ఏమి ఇస్తారో చెప్పు. ఏం మాట్లాడు కానీ మీ రాజకీయ క్రీడలు మాత్రం ఏం పడవు. జరగని పని. బట్ కూలింగ్ రాలేదు. ఒక జీవో చేస్తే ఖతమే అయిపోతుంది కదా. జీవో అంటే మన హైదరాబాద్ లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, ట్రేడ్ వ్యాపారాలు ఉన్నాయి, మూవీ వ్యాపారాలు కూడా మన దగ్గరనే మూవీస్ కూడా చాలా వరకు జరుగుతుంది. కానీ మనకు తెలియని విషయం చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఒక డాక్టర్ రెడ్డీస్ ఉండడం, ఒక గ్రాన్యూల్స్ ఉండడం, ఒక అరవిందో ఉండడం, ఒక హీరో ఉండడం వల్ల ఎన్ని హై పేయింగ్ ఉద్యోగాలు, జీతాలు హై వాల్యూ ఉన్న ఉద్యోగాలు ఎన్ని లక్షలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఎన్ని కోట్ల రూపాయలు ఆదాయం మన మన రాష్ట్రానికి ఫార్మస్యూటికల్ కంపెనీ ద్వారా వస్తుందనే విషయం ఎంతమంది గమనించుకుంటలేరు. ఇది ఇంకో 20% పెరిగి, అది కూడా కాలుష్యం లేకుండా కొత్త టెక్నాలజీతో ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా ఒక ప్రాంతానికి షిఫ్ట్ అయ్యేది ఎంత బాగుండదని కూడా ఒకసారి ఆలోచన చేయండి. అదే ఆలోచనతో కేసీఆర్ గారు ఫార్మా సిటీ కట్టాలని ఆలోచన చేసిండ్రు, ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. తద్వారా తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్రంలో మన పార్టీ అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్మా సిటీతో పాటు ఎయిర్పోర్ట్ మెట్రోతో పాటు ఫార్మా సిటీని కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు రద్దు చేశారు. రైతులు ఏమనుకున్నారంటే మా ప్రాంతంలో ఉన్న రైతులు, అటు ఇబ్రాహీంపట్నంలో కొన్ని గ్రామాల్లో ఉన్న రైతులు ఫార్మా సిటీని రద్దు చేసిండ్రు కాబట్టి భూములు తిరిగిస్తారేమో అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, ఈ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీగా పేరు వాళ్ళు మారుస్తూ ప్రచారం చేసుకోవడం జరిగింది. పేరు మార్చి ప్రచారం ఎందుకు చేస్తున్నారన్నారంటే ఆన్ రికార్డ్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం అది ఫ్యూచర్ సిటీ కాదు, అది ఇంకా ఫార్మా సిటీనే. దీనికి ఆధారాలతో పాటు మీకు చూపిస్తారు. రాయదుర్గం అయితే తెలంగాణ ఎట్లా అర్థం చేసుకోవాలి? సంతోషమే బ్రదర్. మా ప్రాంతం ఇంకో గచ్చిబౌలి రాయదుర్గం అయితే నాకన్నా సంతోషించే వారు ఇంకొక ఉంటారు. కానీ ప్రాక్టికాలిటీ కూడా దగ్గర ఉండాలి. అదే గచ్చిబౌలి, అదే రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంటది. ఈ రోజు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ల్యాండ్ వేకెంట్ ఉన్నది, కంపెనీలు రాక. ప్రాక్టికల్ ఉండాలి కదా అంట. నేను ఇక్కడ నిజంగా కూడా పెట్టుబడులు ఏ రూపంలో వస్తుండే ఇప్పుడే చెప్పినట్టు, ఒకవేళ నిజంగా ఒక కంప్లీట్ ఒక ఫార్మాస్యూటికల్ సెటప్ అయ్యి ఉండింటే, ఇది కంట్రోల్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టాలి, ఇచ్చలవిడిగా కాకుండా జీరో అఫిలియెంట్ ప్లాంట్స్ తో పెట్టాలని. ఓ వ్యాక్సిన్ కంపెనీ పెట్టాలి, ఒక R&D కంపెనీ పెట్టాలి, ఒక పెలటైజేషన్ ప్లాంట్ పెట్టాలి. ఇవేవితో పొల్యూషన్ రాదు. ఇది పెట్టింటే ఎన్ని పెట్టుబడులు వచ్చేది. నిజానికి కూడా ప్రపంచంలోనూ ఎక్కడ లేని ఒక సిటీ జరిగేది కదా ఇక్కడ సంవత్సరంలో 2 సంవత్సరాల్లో. దాన్ని నాశనం చేసిరు కదా అంట. నేను ప్రాక్టికల్ గా ఉండుండ్రి, తెలివిగా ఆలోచన చేయండి. ఉన్న IT కారిడార్ లో ఆఫీసులు ఖాళీ అయిపోయి జనాలు ఏం చేసుకోవాలో అర్థం కాక AI రెవల్యూషన్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ కుదించి కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇండస్ట్రీ తగ్గిపోయి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు పెట్టుబడులు తగ్గినాక నేను ఒక్కదానికి నేను తీసుమార్కాన్ని తీసుకొస్తా అంటే ఎట్లా? ముఖ్యమంత్రి గారు 2 సార్లు అది పోయిండు, పెట్టుబడులు తీసుకురానికి పోయిండు. దావోస్ అమెరికాకి 2 సార్లు పోయిండు, కొరియా 2 సార్లు పోయిండు. ఎన్ని కంపెనీలు తీసుకురాగలిగిండు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? నేను మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ డిసైడెడ్. ఇక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నే తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయ్యారు. 3000 ఎకరాలు సపరేట్ గా ఇయర్ మార్క్ చేసిరు, 3000 ఎకరాలు. దాంట్లో ఫస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కొబ్బరికాయ ఇదే ముఖ్యమంత్రి కొడుతూ తొందరలో మీరు చూదురుకారు. అంటే కేసీఆర్ గారు చేపట్టింది ఏదైతుందో అదే ఈయన చేస్తున్నాడు. సంతోషం. అదే ముందే చేసి ఇప్పటికి మన ప్రాంతం రూపురేఖలు మారిపోతుండే. థ్యాంక్ యూ. కూడా అమలు చేయలే. అందుకే మీ మీద నమ్మకం కోల్పోయి మేము తీర్మానాలు చేయడానికి 1-10 సార్లు ఆలోచన చేయవలసి వస్తుంది. మేము మమ్మల్ని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని ఉంటది. కానీ మీరు చెప్పినట్టు వినాలనే రూల్ లేదు కదా. అది రాజ్యాంగం ఇక్కడ లేదు. మీరు తెలుసుకోండి ఒకసారి. మీరు చెప్పినట్టు సర్పంచ్ వినాలని రాజ్యాంగం లెక్క లేదు. ప్రజలు గెలిపించరు, ప్రజల అవసరాలకు పనిచేస్తారు సర్పంచులు. మీరు చెప్పాక తీర్మానం వేయవలసిన అవసరం లేదు. మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏమొచ్చింది ఏందో అది 50 ఏళ్ళ ప్రాజెక్టు. ఇవాళ స్టార్ట్ చేసే 50 ఏళ్ళ దాకా కూడా కంప్లీట్ కాదు. అది దానికి తగిన బడ్జెట్ లేదు, దానికి తగిన అవగాహన లేదు. దానికి
ఒక్కోసారి ఫోటోలలో మాత్రం ఇప్పుడే ఆడ 100 బిల్డింగ్ తీసిపోయినట్టుగా ఫోటోలలో చూపిస్తారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచన చేయరు మీడియా మిత్రులారా. ఒక కిలోమీటర్ రోడ్డు కంప్లీట్ గా 333 ఫీట్ల ఎలుపుతోటి కిలోమీటర్ పొడిగేనన్న అయితే చూపిరి, మేము వచ్చి చూస్తాం. దాని మీద చర్చకు మేము రెడీ. మరి ఏది కాదే ఇప్పటి నుంచే గ్రామాల ఎంబడి వాడి ఫ్యూచర్ సీట్లో కలుస్తలేరు, ఫ్యూచర్ సీట్లో కలుపుతలేరు, మీరు ఫ్యూచర్ సీట్ వ్యతిరేకమని ప్రచారం చేస్తారు. మరి ఇక్కడ ఉన్న ఏదోళ్ళు గరీబోళ్ళు ఉన్నారు గ్రామాలల్లో, మరి ఫ్యూచర్ సీట్కి తీర్మానం ఇస్తే ఇప్పటి నుంచి వాళ్ళ మీద ట్యాక్సీల మూతం వస్తుంది. ఇక మరి అవన్నీ ఎవరు భరించాలి? దానికి ఎవరు బాధ్యులు అవుతారు? మరి పేదవాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే వాళ్ళు ఎవరు? ఆలోచన వరకు అని ఉందా? మేము ఫ్యూచర్ సీట్లో కలిపేసినాం దాని చేతులు దులుపుకుంటే కాదుగా, దాని ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో దానికి కష్ట నష్టాలు ఉంటాయి. దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది ఏది లేకుండా ఫ్యూచర్ సీట్కి తీర్మానం ఇస్తలేరా అని దాని మీద ఒక దుష్ప్రచారం చేస్తారు. మేము ఫ్యూచర్ సీట్కి వ్యతిరేకం కాదు, ఇంతకుముందు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ మీరు ఇచ్చిన మాట మీద లేరనే, మేము మీ మీద నమ్మకం లేకనే మా సర్పంచులు కానీ మా నాయకులు కానీ మేము కానీ వెనకాడికి చేస్తున్న మాట వాస్తవం. మీ మీద నమ్మకం లేదు, 100% మీ మీద నమ్మకం లేదు. ఎందుకంటే మీరు మాట మనుషులు కారని ఇందు నుంచి పై దాకా ఇక్కడ లోకల్ లీడర్ల కాడికి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా కూడా ఎవరు కూడా మాట మీద ఉండరు అనేది మీడియా మిత్రులకు తెలుసు, జనాలకు తెలుసు, అందరికి తెలుసు. ఇది జగమెరిగే సత్యం. ఇది విషయం. ఫ్యూచర్ సిటీ అన్నది ఏమీ లేదు, ఫార్మా సిటీ మాత్రమే ఉన్నది. ఇప్పటికి కూడా ప్రజెంట్ ఫార్మా సిటీ పేరు మీదే అంతా నడుస్తుంది. ఫ్యూచర్ సంబంధించిన ఏదైనా సరే మాకు చూపిస్తే మేము దేనికైనా రెడీ అని అన్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సబ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, ఏమంటిది.